ఈరోజు దేవుని వాక్యము యెషయా 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము ఆఖరి వచనం చూసుకుందాం. 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చాలామంది వారి యొక్క ఈ వాక్యము ఆత్మకి సంబంధించిందే. శరీరానికి మనము బాధలో, ఇబ్బందుల్లో, వీక్నెస్లో, ఆ బలహీనతలో ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ వాక్యము దేవుడు శరీరధారి అయి మనకు మధ్య సంచరించి ఉన్నాడు. అంటే ఆయన ఇదే వాక్యము ఆయన శరీరధారి అయి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము ఈ వాక్యము మన శరీరంలో కూడా పనిచేస్తుంది. ఎవరైతే ఇంకా వారు మేము చేయలేము, నేను ఇక ఈ పని చేయలేను ఎందుకంటే నాకు బలము లేదు. చాలామంది ఓల్డ్ పీపుల్, ఏజ్డ్ పీపుల్ వారేమనుకుంటారంటే నాకు ఏజ్ అయిపోయింది, నేను ఇంకా పని చేయలేను. కానీ దేవుని వద్ద ఎవరైతే వేచి ఉంటారో వారు నూతన బలము కలిగి 90 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా నూతన బలము కలిగి చిగురిస్తూ అలేయక సొమ్మసిల్లక పరిగెత్తేదరంట. హల్లెలూయా. అయితే వారు అలేయక సొమ్మసిల్లగా వారు పరిగెత్తేదారు. చాలామంది కొంత దూరం నడిచిన తర్వాత నాకు అలసిపోతున్నాను, నేను అలసిపోయాను, నడవలేకపోతున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు, దేవుని పనిలో, దేవుని ప్రణాళికలో, దేవుని కొరకు ఎదురు చూస్తుంటావో వారు బలము కలిగి పరిగెత్తుదరంట. అయితే ఇక్కడ చాలామంది దేవుణ్ణి వెతుకుతూ దేవుని మీద ఆధారపడుతుండేవారు. మోషే 80 సంవత్సరాలకు ఆయన పరిగెత్తేవాడంట. యుద్ధములు చేసేటకు ఆయన సామర్థ్యాన్ని దేవుని వద్ద నుంచి పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని వద్ద నుంచి ఆశించేవాడు, దేవుని అందు నిరీక్షణించేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు. ఎవరైతే దేవుని గురించి వేచి చూస్తారో, దేవుని మీద ఆధారపడే దేవుడు నాకు సామర్థ్యం ఇస్తాడు అని ఎవరైతే వేచి చూస్తారో వారికి దేవుడు నూతన బలాన్ని ఇచ్చి నూతనంగా వారిని నడిపిస్తాడు. మోషే, కాలేబు వీరందరూ కూడా వారి ఏజ్లలో వారు 80 సంవత్సరాలు అయినా సరే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అనే బలము కలిగి వారు ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడేవారు, దేవుని వద్ద నుంచి ఆశించేవారు, దేవుని వద్ద నుంచి పొందుకునేవారు, వారు దేవుని నుంచి ఎదురు చూసేవారంట. ఇక్కడ అదే రాయబడి ఉంది. దేవుని కొరకు ఎవరైతే వేచి చూస్తారో వారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె యవ్వన బలము కలిగి ఉంటారంట. బాలురు తొట్టిల్లెదరు, యవనస్తులు తొట్టిల్లెదరు, బాలురు సొమ్మసిల్లెదరు. కానీ ఎవరైతే దేవుని వందు ఎదురు చూస్తారో వారు నూతన బలము కలిగి పరిగెత్తదరంట. పరిగెత్తుతూ ముందుకెళ్ళిపోతారు. అదే ఏ విధంగా అయితే పక్షిరాజు తన యవ్వన బలాన్ని పొందుకుంటుందో, ఏ విధంగా 80 సంవత్సరాలైనా 90 సంవత్సరాలు 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా ఆ యొక్క స్ట్రెంగ్త్, ఆ సామర్థ్యం ఎప్పుడు కోల్పోదంట. ఆ సామర్థ్యాన్ని మరలా పొందుకొని మరలా ఆ సామర్థ్యాన్ని దేవుని వద్ద నుంచి పొందుకుంటుంది. అదేవిధంగా మనం కూడా దేవుని వద్ద నుంచి సామర్థ్యాన్ని పొందుకోవాలి. 60 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా, కొంతమంది 90 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి వారి యొక్క జీవితాన్ని మొదలుపెట్టారు. 90 సంవత్సరాలకు 80 సంవత్సరాలకు మినిస్ట్రీలు స్టార్ట్ చేశారు. చాలామంది సక్సెస్ఫుల్గా, చాలామంది వారి యొక్క 60 సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేయడము. అంటే వారి యొక్క సామర్థ్యము అయిపోయింది అని వారు అనుకోలేదు. దేవుడు మాకు ఈ సమయంలో కూడా సామర్థ్యాన్ని ఇస్తాడు అని వారు అనుకొని ముందుకెళ్ళి దేవుని యొక్క సామర్థ్యాన్ని వారి జీవితంలో వారు చూపించారు. కాబట్టి ఎవరు కూడా వారి యొక్క బలహీనతను బట్టి, వారి యొక్క ఏజ్ను బట్టి, వారి వయసు అయిపోయింది కదా అనే మాట కాకుండా దేవుని వద్ద నుంచి సామర్థ్యాన్ని పొందుకొని
ఆయన మనకు బలాన్ని ఇస్తారు. సొమ్మసిల్లక పరిగెత్తేదము అని వాక్యములో ఆయన వాగ్దము ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి ఇది మొదలుకొని సొమ్మసిల్లగా మేము పరిగెత్తుటకు సామర్థ్యాన్ని దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థించి పొందుకొని ఒక సాక్షులుగా ఇతరులకు ఒక సాక్షి జీవితాన్ని మనము జీవించాలి. ప్రార్థన చేశాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవ, అద్భుతాలు చేయువాడా. ఎవరైతే బలము లేక తగ్గిపోయారో, ఎవరైతే సామర్థ్యం లేక ఉన్నారో వారికి నేను సామర్థ్యాన్ని ఇస్తాను ప్రభా. ఈరోజు వారికి సామర్థ్యాన్ని దయచేయండి. ఇంకెవరైతే బలహీనత ఉన్నారో, ఎవరైతే ఆర్థిక పరంగా బలహీనంగా ఉన్నారో, యవ్వన బలాన్ని వారికి దయచేయండి. నూతన బలాన్ని వారికి దయచేయండి. నూతన సామర్థ్యాన్ని వారికి దయచేయండి. నూతనమైన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వారికి దయచేయండి. అద్భుత రీతిగా సహాయం చేయమని ప్రార్థిస్తాం. లార్డ్ గివ్ దెమ్ స్ట్రెంగ్త్, న్యూ స్ట్రెంగ్త్, నూతన బలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తాం. అద్భుత రీతిగా స్వస్థపరచండి. ఏ క్యాన్సర్, సిక్నెస్, బాధ, ఏ ఇబ్బంది అయినా సరే, బోన్ పెయిన్స్, లెగ్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, తల నుంచి అరికాల వరకు ఏ నొప్పి ఉన్నా సరే ఆ నొప్పి నుంచి విడుదల దయచేయండి. ఇప్పుడే మీరు బలాన్ని దయచేస్తున్నారు. యెహోవా యందు వేచి ఉండువారు, అవునయ్య, వారు యెహోవా యందు వేచి ఉంటున్నారు. కాబట్టి ఎవరైతే చూస్తున్నారో ఆన్లైన్లో, అవునయ్య, వారిని అందరినీ ముట్టి స్వస్థపరిచి గొప్ప సాక్ష్యాలను వారికి దయచేయండి. ఈ యొక్క మరణ పడక మీద ఉన్న వారిని స్వస్థపరచండి. కిడ్నీ నుంచి స్వస్థపరచండి. ఆ కిడ్నీలను, ఆ లంగ్స్ను ముట్టి స్వస్థపరచండి. ఆ యొక్క లివర్ని ముట్టి స్వస్థపరచండి. గుండెని ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేసి గొప్ప సాక్ష్యాలను వారికి దయచేయండి. మీ యొక్క సామర్థ్యాన్ని వారు పరిగెత్తుతున్నప్పుడు వారు త్రుట్టిల్లడానికి వీల్లేదు. వారు పరిగెత్తుతున్నప్పుడు వారు అలసిపోవడానికి వీల్లేదు. ఎంత ఏజ్ వచ్చినా సరే వారు పరిగెత్తి నీ అందు వేచి ఉండు వారిగా వారిని ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.